హల్దీ అప్పుడు మేము చేసిన మిస్టేక్ మీరెవ్వరూ చేయొద్దు. ఇది ఫస్ట్ టైం మేము మా అంతట మేము రెడీ చేసి పెట్టడం. అందుకే మాకు ఈ మిస్టేక్ లాస్ట్ వరకు తెలియలేదు. సో అదంతా మాకెందుకు, అసలు మిస్టేక్ ఏంటో చెప్పండి అంటారా? లాస్ట్ వరకు చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. చూడండి. ఎవరా మీరంతా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరిదవుతుంది? ఓకే. ఎప్పుడు ఫస్ట్ లోనే హాయ్ చెప్పే నువ్వు ఈసారి మధ్యలో చెప్పావేంటి అనుకునే ఉంటారు. దీన్ని అనుకోకుండా ఎందుకుంటారు? ఏదో కొత్తగా ట్రై చేస్తాను, బాగుందా లేదో కామెంట్ చేసేయండి. ఇక ఈ రోజు వచ్చేసి వీడియో మనకి హల్దీ వీడియో. పొద్దున్న నలుగు అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము హల్దీ అనేది. అదే మేము చేసిన పెద్ద మిస్టేక్. ఏంటి అంటారా? సో చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడైతే ఇంకా ట్రెండింగ్ రీల్స్ అయితే ట్రై చేస్తున్నా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఒక్క రీల్ చేయడానికి మేము ఎన్ని టేక్స్ తీసుకున్నామో ఆ కెమెరామెన్ కి అయితే పిచ్చెక్కిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఎన్ని టేక్స్ తీసుకున్నాము అంటే ఇదే ఫస్ట్ టైం కదా, ఎప్పుడు చేయలేదు, అందుకే ఇంత టైం పట్టింది. ఎప్పుడు అలా వెళ్ళి వాటర్ వేసి రావడమే కదా, ఈసారి ఫస్ట్ టైం అందరం కలిసి ఇలా చేయడం అన్నమాట. సో అందుకే ఇన్ని టైం పట్టింది. ఇంకా ఇక్కడ ఆద్య వాళ్ళ చెల్లి వాళ్ళ మీద అయితే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మాలో ఒక్కరు కూడా డాన్స్ చేసే వాళ్ళు లేరు. ఏదో అరవమంటే అరుస్తాము, ఏదో చిన్న ఏమంటే వేస్తాం కానీ అలా అయితే వేయలేమన్నమాట. సో అందరికి మొహమాటం, సిగ్గు, బేడియం అన్ని ఉంటాయి కదా. సో అలా అన్నమాట, అందుకే ఎవ్వరు వేసేవాళ్ళు లేరు మా బ్యాచ్ లో అయితే. ఇంకా హల్దీ అయితే హడావిడి స్టార్ట్ అయిపోయింది. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మేము హల్దీ అనేది కొంచెం లేట్ గా స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 5-4:30 అలాగా అయిపోయింది అనమాట. సో అదే మేము చేసిన పెద్ద మిస్టేక్. అండ్ పైగా మాకు లైటింగ్ సెట్టింగ్ అనేది ఎక్కువ లేదు పైన మేడ మీదకి, కరెంట్ సప్లైంగ్. సో అది కూడా మైనస్ అయిపోయింది. మేము చేసే టైంకి సూర్యుడు కొంచెం వెళ్ళిపోతున్నాను అనమాట. దానివల్ల లైటింగ్ లేదు, అందుకే పిక్స్ వీడియోస్ మీకు అలా వచ్చాయి. సో ఏమనుకోకుండా వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ పైన స్విచ్ బోర్డ్ అవి లైటింగ్ పెట్టుకోవడానికి కూడా అవైలబుల్ లేక మాకు వీడియోస్ అనేది ఇలా వచ్చాయన్నమాట. సో అందుకే ఫస్ట్ అయితే మేము ఫస్ట్ లోనే తొందరగా ఇంకా చీకటి పడిపోకముందే ఫస్ట్ రీల్స్ అండ్ ఫొటోస్ అయితే దిగేసాము. ఆ తర్వాత హల్దీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మా హల్దీ అయితే ఒక్క ఫొటోస్ వీడియోస్ అన్ని ఎక్కువ తీసుకోలేకపోయామనే గానీ చాలా ధూమ్ ధామ్ గా బాగా గ్రాండ్ గా అసలు ఎంత ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం అనమాట ఇలా ఇంత ఎంజాయ్ చేయడము. చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ గ్రాండ్ గా కూడా చేసుకున్నాము. ఏదో మాకు వచ్చినంతలో మేము చేసుకోగలిగేంతలో మేమైతే గ్రాండ్ గానే చేసుకున్నాము. ఇక్కడైతే హల్దీ ఫంక్షన్ అవుతుందా వసంత పంచమి అవుతుందా అర్థమే కాలేదు, అంత ఎంజాయ్ చేసాము. ఎవరు అనమాట ఫస్ట్ టైం అనమాట ఇంత ఎంజాయ్ చేయడము. అందరం ఒక్కసారిగా అసలు ఇంత చిన్నపిల్లలు అయిపోయామో అనిపించింది. చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఇంకా హల్దీ అవుతుందో ఇంకా వసంత పంచమి అవుతుందో అర్థమే కాలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాటర్ అయితే పోసుకుంటూ ఉన్నారు. సో అందరం అంత బాగా ఎంజాయ్ చేసాము. ఒక్క ఫొటోస్ వీడియోస్ సరిగా రాలేదు అని ఎక్కువ తీసుకోలేకపోయామని తప్ప ఇంకా మిగిలినంతా చాలా బాగా జరిగింది. ఇంకా ఫస్ట్ లోనే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం వల్ల అది కొంచెం ప్లస్ అయిందిలేండి. ఇంకా ఎన్నో ప్లాన్స్ అనుకున్నాము, అలా చేయాలి ఇలా చేయాలి, ఆ రీల్స్ చేయాలి ఈ రీల్స్ చేయాలని. బట్ ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా చేయలేదు అనమాట. ఒక్కటి కూడా సరిగా రాలేదు, అన్ని అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. ఇప్పుడు వస్తున్న రీల్ అయితే చీకటి పడిపోయింది అనమాట. చూసారా వీళ్ళని ఎలా కామెంట్ చేస్తున్నారు అండ్ ఎలా ఇమిటేట్ చేస్తున్నారు. వీళ్ళతో అస్సలు పెట్టుకోకూడదు. మేమేదో మా పార్టీకి రాత్రి అయిన తర్వాత కూడా రీల్స్ ట్రై చేసుకుంటుంటే వెనక కామెంట్స్ మళ్ళీ ఇమిటేట్ చేయడము. ఇంకా వీళ్ళతో అస్సలు పెట్టుకోవద్దు అనిపించింది. ఇంకా తర్వాత కాసేపు అలా రీల్స్ చేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత రిక్కీ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అది వచ్చేసి మీషోలో బుక్ చేశాను. కోడ్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఎలా అయితే మీ హల్దీ ఫంక్షన్ అయితే ధూమ్ ధామ్ గా జరుపుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అనమాట ఇలా హల్దీ జరుపుకోవడం అయితే నాకైతే చాలా స్పెషల్ డే అనిపించింది. ఇంకా మా లుక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. ఇంకా హల్దీ అంటేనే ఎల్లో కదా, సో అందరం అయితే ఎల్లో అయితే వేర్ చేసాము. బై ది వే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే